గోవింద ఆ వరల్డ్లో కూడా మ్యాజిక్ ఉంది కదా. యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ దర్శన్ ఫ్రమ్ లాస్ట్ 1 year, బట్ లక్కీలీ ఐ గాట్ హిస్ బ్లెస్సింగ్స్ ఎస్పెషలీ ఆన్ మై బర్త్డే. అండ్ ఒబ్వియస్లీ ఇట్స్ అ వెరీ బ్లెస్డ్ బర్త్డే. నేను గోవా టు తిరుపతి ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. బట్ ఎనీహౌ నేను తిరుపతి దగ్గరలో ఉన్న కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే విజిట్ చేశాను. సో అవన్నీ కలిపి ఒక చిన్న వీడియో చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. The only transport option we have from Goa to Tirupati is a train, and it's only available on Fridays. So flight అనుకుంటే చాలా హెవీ ప్రైజెస్ ఉంటాయి, అండ్ బస్సెస్ అయితే అవైలబుల్గా కూడా లేవు. అండ్ మేము ఫస్ట్ గోవా టు హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాము, అండ్ ఆ బస్ కూడా ప్రీపోన్ అయిపోయింది. సో నేను ఆఫీస్ మధ్యలో నుంచే నేను హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాను. అండ్ నేను మధ్యలో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా నేను తిరుపతి వీడియోకి వెళ్తున్నాను, ఎందుకంటే నేను మధ్యలో వీడియోస్ ఏది తీసుకోలేదు. సో నైట్ కార్లో అయితే ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 o'clockకి రీచ్ అయిపోయాము తిరుపతి కొండపైకి. అండ్ ఇక్కడ మాకు కొంతమందికి టికెట్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళకి లేవు. సో ఎవరికైతే లేవో వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఫ్రీ దర్శన్ టికెట్స్ టోకెన్స్లో అయితే నిల్చున్నారు. అండ్ మేము ఈ టైంలో వరాహస్వామి దర్శనం చేసుకుందామని వెళ్ళాము, బట్ చాలా రష్ ఉన్నారు. ఎవరైనా సరే భక్తులకి టికెట్స్ ఉంటే ఓకే, బట్ లేకపోతే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. మినిమం 30 hours పడుతుంది దర్శనంకి. సో ఈసారి దర్శనం చేసుకోకుండా వరాహస్వామిది బయట నుండే మొక్కేసుకొని మేము వెళ్ళి మా లైన్స్లో అయితే కూర్చున్నాము. మాకు కూడా చాలా టైం పడుతుందని అనుకున్నాము, బట్ లక్కీగా 3 to 4 hours అయితే దర్శనం అయిపోయింది. ఎవరైనా టోకెన్స్ తీసుకున్న కంపార్ట్మెంట్స్లో ఉండాల్సిన అవసరం లేదు. లైక్ వాళ్ళకి ఏదైనా వర్క్ ఉంటే బయటకు వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన దర్శనం టైంకి లోపలికి వెళ్ళడం సరిపోతుంది. ఈరోజు మాకు మధ్యాహ్నం 1 o'clock అయితే దర్శనం టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల మేము లేట్గా రావడం అయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం నాకు తెలిసి అరౌండ్ 8:30 అవుతుంది. సో ఏ టైం వరకు మాకు దర్శనం అవుతుందో ఇంకా మాకైతే తెలియదు. షూటింగ్ స్కిప్ కొంచెం రష్ చూడండి ఇలా ఉంది. ఎందుకంటే బేసిక్గా నాకు సిగ్గు ఎక్కువ, అలాంటిది కెమెరా పట్టుకొని అందరి ముందు అలా కూర్చొని మాట్లాడాలి అంటే ఆబ్వియస్లీ అదొక టఫ్ టాస్కే, బట్ ఇట్స్ ఓకే, వీడియో కోసం తప్పదు. అండ్ ఆ రోజు ఇంకా మా దర్శనం కంప్లీట్ చేసేసుకొని నైట్ 11కి మేము రిటర్న్ అయిపోయాము. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ రిటర్న్ అయిపోయాక కొండ కింద ఉన్న కొన్ని టెంపుల్స్ కవర్ చేసాము, అవి చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ కొండ కింద ఫుడ్ తినడానికైతే బయటకు వచ్చాము. మేము తిరుపతికి ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ప్రిఫర్ చేసేది ఒకే ఒక ప్లేస్, PS4. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ వెజ్ అనమాట. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. ఈసారి మాకు PS4 ముందు ఎదురుగా శిల్పారామంలో లావణ్యస్ ఆర్ట్ అండ్ ఫ్రేమ్స్ అని ఒకటి కనిపించింది. సో మేము ఫస్ట్ టైం వెళ్ళడం, చూడడానికి బాగుంది బయట నుండి అని చెప్పి అసలు ఏముందో లోపల అని వెళ్ళాము. లిటరలీ అదొక దేవాలయంలా కనిపించింది. చుట్టూరా దేవుడి ఫొటోస్, దేవుడివి విగ్రహాలు, అండ్ ఓన్లీ మన వెంకటేశ్వర స్వామి విగ్రహాల్లోనే చాలా వెరైటీస్. ఈవెన్ పద్మనాభ స్వామి విగ్రహం కూడా మీరు అక్కడ చూడొచ్చు వీడియోలో రైట్ సైడ్. అండ్ వినాయకుడివి, అండ్ చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ నుంచి పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ వరకు చాలా వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎవరికైతే ఇంట్లో డెకోర్ పీసెస్ అండ్ అట్లీస్ట్ అవి కొంచెం డెవోషనల్గా కూడా ఉండాలి అని అనుకున్నారో వాళ్ళకి కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. నాకైతే చాలా నచ్చింది ఈ విగ్రహం. చూడండి, ఆల్మోస్ట్ మనకు ఒక టెంపుల్లో ఎలాంటి వైబ్ ఉంటుందో అలానే వాళ్ళు చేసి పెట్టారు. చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ ఇది కూడా వెంకటేశ్వర స్వామిది. చాలా నచ్చింది నాకు. ఎంత నచ్చినా నేను మాత్రం కొనలేను, ఎందుకంటే అది ప్రైస్ దానికి 45 lakhs అంట. ఇంకా ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి డెకోర్ పీసెస్, అండ్ ఈవెన్ పూజావి కూడా చాలా బాగున్నాయి క్యూట్గా. ఈ షాప్లో బెస్ట్ పార్ట్ నాకైతే ఈ పూజా గది అనిపించింది. అంటే నాకు ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. చుట్టూ బెల్స్తో అండ్ ప్రతి ఒక్క లక్ష్మీదేవి ఫొటోస్ అయితే వాళ్ళు పెట్టారు. అండ్ ఆఫ్ కోర్స్ షాప్ వాళ్ళదే కాబట్టి మంచి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నారు. అండ్ పైన సీలింగ్కి కూడా డిజైనింగ్ చేయించారు, లైక్ ఓంకారం ఇంకా స్వస్తిక్ దాంతో. అండ్ ఈ చిన్న హనుమాన్ చాలీసా బుక్ ఎవరికైనా గిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ దానికి మ్యాగ్నెట్ వచ్చింది బాక్స్కి సైడ్స్ కార్నర్స్లో. అది ఓపెన్ చేసి అందులో నుంచి బుక్ తీయాలి. క్యూట్గా బాగుంది.
గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద హియర్ ఈస్ ద మ్యాజిక్. గుళ్ళో గంట కొట్టినట్టుగా ఇక్కడ కూడా గంట కొడితే ఫస్ట్ డోర్ ఓపెన్ అయ్యి దేవుడైతే దర్శనం ఇస్తాడు. అండ్ సెకండ్ గంటకి ఫుల్ అలంకరణతో బయటకి దర్శనం ఇట్లా ఇస్తాడు. అక్కడ ఉన్నంత వరకు అందరం అదొక నిజమైన టెంపుల్ లాంటి ఫీలే వచ్చింది మాకు. ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది టు బి ఫ్రాంక్. ఇంకా కొన్ని డెకోర్ పీసెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొంచెం కొన్ని షాపింగ్ చేసేసుకొని నెక్స్ట్ అక్కడ దగ్గరలో ఉన్న ఏన్షియంట్ శివ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఆ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఫస్ట్ టైం బ్రహ్మ, విష్ణువు ఇంకా పరమేశ్వరుడు ముగ్గురు కలిపి ఉన్న ఒక శివ టెంపుల్ ఇదే అన్నమాట. అండ్ ఇది మనం విగ్రహం ప్రతిష్ఠించింది కాదు, అది వెలిసాడని వాళ్ళు నమ్ముతారు. అండ్ మనకి చూస్తే కూడా అలానే ఉంటుంది లోపల విగ్రహం. అండ్ చూసినారుగా కంప్లీట్ ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్. ఈ రోజు మనం అయితే గుడిమల్లం టెంపుల్కి వచ్చాము. ఇది తిరుమల నుండి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఇది చాలా ఏన్షియంట్ టెంపుల్. అంటే మన భారతదేశంలో ఫస్ట్ టైం వచ్చిన టెంపుల్ అని మాత్రం చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం విష్ణువు, శివుడు అండ్ బ్రహ్మ ముగ్గురు కలిసి ఒక శివలింగం లాగా ఫామ్ అయిందనమాట. సో చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అండ్ చాలా పవర్ఫుల్. మనకి మెయిన్ టెంపుల్ చుట్టూ ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. లైక్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ ఆంజనేయ స్వామి, ఇలా చిన్న టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ గోపురం ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ సింపుల్ అండ్ ఎలిగెంట్. మనకి అది కంప్లీట్ రాక్ కార్వింగ్ అనమాట. ఏది కూడా కన్స్ట్రక్ట్ చేసింది కాదు. అండ్ లోపలికి మొబైల్ అస్సలు అలో లేదు. సో నేను ఓన్లీ పైనుంచి బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాను. అండ్ మేము వెళ్ళిన రోజు చూసారు కదా ఎంత లైక్ ఫుల్ క్లౌడీగా ఉండే, వర్షం కూడా పడింది. అండ్ ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్లో చాలా అంటే చాలా బాగుంది. ఫ్రమ్ గుడిమల్లం వీ స్టార్టెడ్ టు కాళహస్తి. సో మాకు రీచ్ అయ్యి దర్శనం అయ్యేసరికి అరౌండ్ 7 అలా అయింది. అండ్ ఆ తర్వాత డైరెక్ట్లీ మేము హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో దిస్ ఈజ్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే దిస్ ఇయర్. లైక్ సింపుల్ సెలబ్రేషన్స్ అండ్ కంప్లీట్లీ బ్లెస్డ్. సో నేను వీడియోస్ క్లియర్గా ఏం షూట్ చేయలేదు, బట్ నాకు షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే చిన్న చిన్న మెమరీస్ అయితే ఒక చిన్న వీడియో అయితే పెట్టాను. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.